ఓం నమః శివాయ. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరతా పుష్పార్చనే విష్ణుతా గంధే గంధవహాత్మతాన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షతా పాత్రే కాంచన గర్భతాస్తి మయి చేత్ బాలేందు చూడామణి శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో. క్రితం శ్లోకంలో ఆచార్యులు నేను పూజ చేస్తాను అని ఆ శ్లోకంలో చూపించారు. మనకి ఎలా పూజ చెయ్యాలి, ఆ పూజాధికాలి ద్రవ్యాలు ఎలా ఉండాలి, భక్తి ఎలా ఉండాలి, శ్రద్ధ ఎలా ఉండాలి, ఎలా పూజ చేశాడు అనేటటువంటి విషయాన్ని క్రితం శ్లోకంలో చెప్పి ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే, అసలు నేనెక్కడ చేయగలనయ్యా పూజ, నీకు చేసేంత శక్తి నాకెక్కడిది అంటూ చెప్తున్నారు. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత, నీకు పూజ చేసే శక్తి నాకు లేదు అంటూ ఒకవేళ చెయ్యాలి అంటే ఎవరు చేయగలరు? నీకు వస్త్ర సమర్పణ చేద్దాము, వస్త్ర ఉపచారం చేద్దాము అని అనిపించిందనుకో, అది సూర్యుడికి మాత్రమే సమర్థత. సూర్యుని కిరణాలు అనేటటువంటి చేతులతో విశ్వమంతా ఆయన వ్యాపించి ఉన్నటువంటి వాడు. అందుకని నిన్ను ఆయన మాత్రమే ఈ వస్త్రోపచార పూజ చెయ్యగలడు. తరువాత పుష్పార్చనే విష్ణుత, నీకు పుష్పాలతో అర్చించాలి అనుకుంటే నువ్వు విశ్వమంతా వ్యాపించి ఉన్నావు, అలాగే విశ్వమంతా వ్యాపించిన విష్ణు భగవానుడు మాత్రమే చెయ్యగలడు. ఎందుకంటే ఆయన వ్యాపకుడే కదా. తరువాత గంధే గంధ మహాత్మత, నీకు గంధానులేపనంతో అర్చన చెయ్యాలి అంటే గంధవకుడు అనే పేరు గల వాయుదేవుడు మాత్రమే, అంతటా సంచరించేవాడు వాయువు మాత్రమే. వాయులేపనం అనేటటువంటి ఉపచారాన్ని వాయుదేవుడే చెయ్యగలడు అని చెప్తున్నారు. అన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షత, నీకు అన్నం అంటే నైవేద్యం, నీకు నైవేద్యం పెట్టాలి అంటే నీ అంత ఉన్నతంగా ఉన్నటువంటి వాడికి నేను పెట్టే నైవేద్యం ఎంత మాత్రం, ఇది ఇంద్రుడు మాత్రమే చెయ్యగలడు. ఇంద్రుడు అయితేనే సాధ్యం. మరి ఇంద్రుడు నైవేద్యం పెట్టాలి అంటే మరి దానికి ఒక పాత్ర, కాంచన పాత్ర కావాలి కదా. పాత్రే కాంచన గర్భతాస్తి మయి చేత్, ఆ పాత్ర ఎవరు తేగలరు అంటే హిరణ్య గర్భుడికి మాత్రమే సాధ్యం అని చెప్తున్నారు. నాకు వీటిలో ఏ సమర్థత ఏ సామర్థ్యము లేదు కదా తండ్రి, వీటిలో ఏ సమర్థత ఏ సామర్థ్యము నాకు లేదు. ఉంటే అయితే ఈ పాత్ర తీసుకురావాలంటే ఎవరికి సాధ్యం అంటే ఎవరికీ సాధ్యం కాదు, హిరణ్య గర్భుడు అని ఆయనకు మాత్రమే సాధ్యం అని చెప్తున్నారు. బాలేందు చూడామణి, ఒకవేళ నీకు ఆ నైవేద్యం పెట్టాలి అనే సామర్థ్యం నాకు లేదు, సరే నువ్వెలా ఉన్నావు? ఒక రేఖ నెలవంక అందంగా కేశాలకు అలంకరించుకున్నటువంటి ఓ చంద్రశేఖరుడా, శుశ్రూషాం కరవాణితే పశుపతే, నీకు శుశ్రూష చెయ్యాలంటే నేను బ్రహ్మత్వాన్ని పొంది ఉండాలి తండ్రి, అంత శక్తి నాకు లేదు. నేను కూడా బ్రహ్మత్వాన్ని పొంది ఉంటే అంత శక్తి ఉండేది, నీకు ఆ ఉపచారాన్ని చేసేటటువంటి వాణ్ణి. మరి నేనా సామాన్యుణ్ణి. శుశ్రూషాం కరవాణితే పశుపతే, నువ్వు పశుపతివి కదా, ఇంకా ఎలాంటి వాడి స్వామిన్, నువ్వు గురువైనటువంటి త్రిలోకీ గురో, మూడు లోకాలకు గురువైనటువంటి వాడా, జగద్గురువుగా ఉన్నవాడా, నాకెక్కడిదయ్యా అంత శక్తి అంటూ ఈ శ్లోకంలో ఆచార్యులు నాకు పూజ చేసే శక్తి లేదు, నేను చేశాను అనే అహంకారం నీకు అక్కర్లేదు అని చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ ఆచార్యులు ఈశ్వరుణ్ణి 4 సంబోధనలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? నీ శిరస్సు మీద 16వ కళ అయిన చంద్రుడిని అలంకరించుకుని చల్లగా ఆహ్లాదకరాన్ని ప్రసాదింపచేస్తూ ఉన్నావు.
ఇంకా సకలలోక శుభంకరుడివి నువ్వే, సకలలోక ప్రభువువి నీవే, సకలలోక గురువువి, త్రిలోకీ గురువు, 3 లోకాలకి గురువు అయినటువంటి విశ్వమంతా వ్యాపించి ఉన్న నీకు ఉపచారాలు పూజలు చేయడం నాకెలా సాధ్యమవుతుంది స్వామి? నేను ఉపచారాలు చేయలేను, పూజలు చేయలేను, నాకు శక్తి లేదు. నీకు వస్త్రం సమర్పించాలంటే వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత, సూర్య భగవానుడు తప్ప ఎవరికీ సాధ్యం కాదు. అర్చన చెయ్యాలంటే విష్ణు భగవానుడు మాత్రమే, గంధం సమర్పించాలంటే వాయుదేవుడు మాత్రమే, నీకు నైవేద్యం సమర్పించాలంటే ఇంద్రుడు అగ్ని కలిస్తేనే నీకు నైవేద్యం సమర్పించే అవకాశం ఉంటుంది. అంత పాత్ర తీసుకురావాలంటే హిరణ్య గర్భుడు మాత్రమే అంత పాత్ర తీసుకురాగలడు. ఇంత శుశ్రూష అనేది నేను సామాన్య మానవుణ్ణి కదా, నాకెలా సాధ్యం? చాలామంది మేము అంటూ ఉంటాం, సామాన్యంగా పూజ చేశాను చాలా బాగా జరిగింది అనుకుంటూ ఉంటాం. కానీ ఈ శ్లోకంలో చాలా చక్కగా చూపిస్తున్నారు. విశ్వమంతా వ్యాపించిన నీకు సామాన్యులు, సామాన్య మానవులు పూజ చెయ్యలేరు అని చెబుతున్నారు. పూజించే సామర్థ్యం నాకు లేదు అని ఇంకా చక్కగా నిరూపణ చేస్తున్నారు. ఉంది అనే అహంకారానికి లోను కానక్కర్లేదు అని గుర్తు చేస్తున్నారు. ఆ మహాదేవుడిని మహానుభావులైనటువంటి వాళ్ళు మాత్రమే పూజించి తరించిన వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ ఈ శ్లోకంలో ఉచ్చరిస్తున్నాం. ఆచార్యులు మన చేత ఈ శ్లోకంలో ఆ మహానుభావుల్ని తలుచుకునేట్లు చేస్తున్నారు. సూర్య భగవానుడు వస్త్రోద్ధూత విధౌక సహస్రకరత అన్నారు కదా. సూర్య భగవానుడు కాశీక్షేత్రంలో పరమేశ్వరుని పూజించి ఆయన అనుగ్రహంతో గ్రహాలకు అధిపతి అయ్యాడు అని కాశీఖండం తెలియజేస్తూ ఉంది. గ్రహాలకు అధిపతి సూర్యుడు, నక్షత్రాలకు అధిపతి చంద్రుడు. ఇంకా పూలతో పుష్పార్చనే విష్ణుత, పూలతో విష్ణువు పూజించి సుదర్శన చక్రాన్ని పరమేశ్వరుడి నుంచి పొంది రాక్షసుల్ని చంపేశాడు అని చెబుతున్నారు. సహజంగా ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎప్పట్లాగానే రాక్షసులు దేవతల్ని బాధ పెడుతూ ఉన్నారు. మరి దేవతలేమో విష్ణు భగవానుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు, రక్షించమని, కాపాడమని. వాళ్ళకేమో విష్ణు భగవానుడు అభయమిస్తాడు. అలాగే రాక్షసుల మీద యుద్ధం చేయటానికి వచ్చి ఆయన దగ్గరున్న ఆయుధాలు ఏమేమో ప్రయోగించారు రాక్షసుల మీద. కానీ అవేమీ సహకరించలేదు విష్ణు భగవానుడికి. ఆ రాక్షసులు ఇంకా రెచ్చిపోయి యుద్ధం చేస్తున్నారు. అప్పుడు ఏం చేశాడంటే విష్ణు భగవానుడు, చాలా విశేషమైన విషయం అండి, శ్రద్ధగా విందాం. విష్ణు భగవానుడు ఏం చేశాడంటే శివ పూజ చేసి శివానుగ్రహంతో ఆయుధాన్ని సంపాదించుకుని అప్పుడు రాక్షసుల్ని సంహరించాల్సిందే అనిపించి శివ పూజ చెయ్యటం ప్రారంభించాడు. అది కూడా ఎలా అంటే 1000 తామర పూలతో శంకరుని పూజించాలి అని నిర్ణయించుకొని ఆ పూలన్నీ సమకూర్చుకొని సిద్ధమయ్యాడు. చక్కగా మొదలుపెట్టాడు. భక్తితో చేస్తూ ఉన్నాడు. కానీ శివమాయ, శివయ్య 1000 పువ్వుని దాచేశాడు. విష్ణు భగవానుడు ఆ పువ్వు నేను 1000 పూలు కౌంట్ చేసి పెట్టుకున్నాను కదా, ఎక్కడైనా పొరపాటు పడ్డానా? 1000 పువ్వు ఎందుకు కనపట్టలేదు? నేనేమన్నా ఉచ్చారణలో పొరపాటుగా ఏమైనా ఎక్కువ చదివానా, తక్కువ చదివానా? పువ్వు ఏమైంది? నిజానికి 1000 పూర్తయినయ్యా? ఇలా ఆలోచిస్తూ మదన పడుతూ వెతుకుతూ ఉన్నాడు, కనిపించలేదు. చివరికి విష్ణు భగవానుడు ఏం చేశాడంటే ఇంకా భక్తితో, అయ్యా నీ మాయ ఇది, కానీ నాకు 1000 పువ్వు సమర్పించందే నాకు తృప్తి లేదు అని ఆలోచన చేశాడు. నా పేరు పుండరీకాక్షుడు కదా, నా కళ్ళు అందంగా ఉంటాయని కదా నాకు ఆ పేరు వచ్చింది. అందుకుగాను నా కన్ను ఒకటి నీకు 1000 పువ్వు కింద, కమలం కింద సమర్పిస్తాను అని ఆ కన్ను పెరగటానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు శివుడు భక్తికి చక్కగా మెచ్చుకున్నాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. అయ్యా అంత పని చెయ్యొద్దు, నీకు ఇదిగో సుదర్శన చక్రాన్ని సమర్పిస్తున్నాను, ఇది తీసుకొని నువ్వు రాక్షసుల్ని సంహరించు అని చెప్పాడు. అందుకని పూలతో పూజ చెయ్యాలి అంటే విష్ణు భగవానుణ్ణి గుర్తు చేసుకోవాల్సిందే. ఆ సుదర్శన చక్రం ఆయనకు అలా వచ్చింది అని శివపురాణంలో గాథ ఇలా చెప్తున్నారు. ఇంకా గంధే గంధ మహాత్మతాన్న పచనే, వాయువు యొక్క రూపాలు సామాన్యమైనవి కాదు.
వాయువుని ఉపాసన చేసినట్లయితే ఆయన అనుగ్రహానికి అంతే లేదు. ఎన్ని విధాల అనుగ్రహం చూపించి ఎన్ని వరాలో అనుగ్రహిస్తాడు. అంత గొప్ప వాయుదేవుడు. ఉపనిషత్తుల్లో వేదంలో చాలా గొప్పగా ఈ వాయుదేవుణ్ణి వర్ణిస్తారు. ఈ వాయువు సూదాది మహర్షులందరినీ కూర్చోపెట్టుకొని శివతత్వాన్ని ఉపదేశం చేసి, యోగ మార్గాన్ని బోధ చేసి, ప్రాణాయామ విషయాలన్నీ చక్కగా వాళ్ళకు అర్థమయ్యేలాగా బోధించి, చివరిలో పాశుపతాస్త్ర వ్రతం అని కూడా ఆ వ్రతం చేసుకోవాల్సింది అందరూ అని చెప్పి మహర్షులకు బోధ చేశాడు ఈ వాయుదేవుడు. ఆ పూజలో నియమాలేంటి, నిష్ఠ ఏంటి, వ్రత విధానమేంటి విస్తృతంగా ఉపదేశించాడు. అప్పుడు పరమేశ్వర వ్రతం ఈ విధంగా నలుదిక్కులకు ఆ వ్రత గంధ పరిమళాన్ని పంచేట్లు చేసింది గంధవదుడు అనే పేరు గల వాయుదేవుడు. ఇలా ఆ నామాన్ని సార్థకం చేసుకున్నాడు. ఇలాగా వాయుదేవుడు మహాదేవుడికి ఉపచారం చేశాడు. ఇంకా ఏమంటున్నారు? అన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షత. ఏదైనా నైవేద్యం పెట్టాలి అంటే అగ్ని, ఏ పాకం చెయ్యాలన్నా అగ్ని తప్పనిసరిగా ఉండాల్సిందే, తప్పనిసరిగా అగ్ని కావాల్సిందే. అగ్ని ఇంద్రుడితో కలిస్తేనే ఈ నైవేద్యం అనేది సాధ్యమవుతుంది. ఇంద్రుడు సకాలంలో వర్షాలు వర్షింపచేస్తాడు, పంటలు పండుతాయి, సమయానికి ధాన్యం ఏర్పడుతుంది. ఆ ధాన్యాన్ని అగ్ని ద్వారా వండి నైవేద్యం సమర్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అగ్నిదేవుడు ఇంద్ర భగవానుడు కలిస్తేనే నీకు నైవేద్యం సాధ్యపడుతుంది అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇంకా పాత్రే కాంచన గర్భతాస్తి మయి చేత్. హిరణ్య గర్భుడు, ఈ పాత్ర కావాలి కదా నైవేద్యం పెట్టాలి అంటే, ఆ పాత్ర కావాలి అంటే ఇద్దరు హిరణ్య గర్భులు ఉన్నారు అని తెలుస్తుంది. సృష్టి చేసే విధానం తెలుసుకోలేక పరమేశ్వర ఆరాధన చేసి మానసికంగా ఆరాధన చేశాడు పరమేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు. అందుకని మానసికంగా చేసినటువంటి ఆరాధనకు బ్రహ్మదేవుని హిరణ్య గర్భుడు అనే పేరు ఒకటి వచ్చింది. అలాగే హిరణ్య గర్భుడు అని రెండో పేరు ఏమిటి, ఎట్లా వచ్చింది అంటే, బ్రహ్మదేవుని ద్వారా ఉత్పన్నమైనటువంటి ప్రథమ జీవుడు, ప్రథమ జీవుడికి, ఉత్తమ జీవుడికి ఈ హిరణ్య గర్భుడు అనే పేరు ఉంది అని అనేక ఉపనిషత్తుల్లో, భగవద్గీతలో కూడా వస్తుందండి మనకి. ఇలాగ ఉపనిషత్తుల్లో బ్రహ్మాండంగా ప్రథమ జీవునికి కార్యబ్రహ్మ అనే పేరు కూడా ఉంది అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా తెలియజేస్తారు. ఆయన స్వస్వరూపమైనటువంటి పరమాత్మను ఈ చక్కగా పూజ ద్వారా అనుగ్రహింపచేసుకున్నాడు, పూజల ద్వారా తెలుసుకున్నాడు. తన అంతరాత్మలోనే ఉన్నటువంటి ఆ పూజా తత్వాన్ని తెలుసుకున్నటువంటి బ్రహ్మతత్వాన్ని తన నివాసంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ, అంటే ఈ హిరణ్య గర్భుడు తన నివాసంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ పూజ అనేది అందరికీ బోధ చేస్తున్నాడు, పంచుతున్నాడు. ఎట్లా చెయ్యాలి అనేది చక్కగా పంచిపెడుతూ ఉన్నాడు. ఈయనను హిరణ్య గర్భుడుగా అర్థం చేసుకోవాలి. అంటే హిరణ్య గర్భుడుగా బ్రహ్మగారైనా, ప్రథమ జీవుడు హిరణ్య గర్భుడైనా ఎవరైనా సరే సామర్థ్యము కనుక ఉన్నట్లయితే తప్ప నేను మాత్రం శివ పూజ చేసే ప్రసక్తి లేదు, నాకు చేత కాదు. అట్లాంటి వాళ్లే హిరణ్య గర్భుడు కానీ బ్రహ్మగారైనటువంటి వాళ్ళు, వీళ్ళిద్దరికీ హిరణ్య గర్భుడు అని పేరు, ప్రథమ జీవుడికి బ్రహ్మగారికి. అట్లా ఉన్నట్లయితే తప్ప ఇంకా నేను శివ పూజ చేశాను అనే అహంకారం సామాన్య మానవులకు అక్కర్లేదు, వాళ్ళు మాత్రమే చెయ్యగలరు అని చెబుతున్నారు. పరమేశ్వరుని యొక్క పూజ నేను చేశాను అనేటటువంటి కర్తృత్వ అహంకారానికి గురి కాకూడదు అనే అంశాన్ని ఈ శ్లోకంలో చక్కగా తెలియచేస్తున్నారు. ఇంకా ఈ శ్లోకంలో మహానుభావులైనటువంటి చరిత్రల్ని చెబుతూ పరమేశ్వర అనుగ్రహంతో వాళ్ళ పొందవలసినటువంటి అనుగ్రహాన్ని వాళ్ళు పొందారు అని వాళ్ళ పేర్లను కూడా మన చేత చక్కగా పలికిస్తున్నారు. మనకి లోపల వాళ్ళని కూడా ప్రార్థన చేసే విధానంగా చెప్తున్నారు. ఒకవైపు సూర్య భగవానుడు పరమేశ్వర ఆరాధన చెయ్యాలి అంటే వ్యాపకంతో ఉన్నటువంటి పరమేశ్వరుడు,
సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి మహానుభావుడైనటువంటి మహాదేవుడైనటువంటి శంభో శంకరుడైనటువంటి ఆయనను పూజించాలి అంటే ఒకవైపు సూర్యుడు, ఒకవైపు విష్ణువు, ఇంకోవైపు వాయుదేవుడు, ఇంకోవైపు ఇంద్రుడు అగ్ని, మరొక వైపు బ్రహ్మగారు హిరణ్యగర్భుడు. వీళ్ళందరూ కూడా ఈశ్వర ఆరాధనకు సమర్థులు. అలాగే సామాన్య మానవులైనటువంటి మనము పూజించవచ్చు, కానీ మేము చేశాము అనే కర్తృత్వం మాత్రం లోను కావద్దు అని ఈ శ్లోకం మనకి హెచ్చరిస్తుంది, చెబుతూ ఉంది. అహంకారాన్ని మీద వేసుకోవద్దు, కర్తృత్వాన్ని అంటిపెట్టుకోవద్దు, అంత సామర్థ్యం నాకు లేదు అని ఆచార్యులు కర్తృత్వాన్ని అహంకారాన్ని మనకి తీసేసే విధానాన్ని చెప్తూ ఉన్నారు. చక్కగా ఈ మహానుభావుల్ని తలుచుకుంటూ మనం పూజ చేసేటప్పుడు మన మనస్సులో భక్తి శ్రద్ధ ఈ రెండు ఉంచుకుని ఆ వ్యాపకత్వంతో ఉన్నటువంటి పరమాత్మను హృదయంలో మనస్సుతోటి ఆరాధన చేద్దాం. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరతా పుష్పార్చనే విష్ణుతా గంధే గంధమహాత్మతాన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షతా పాత్రే కాంచన గర్భతాస్తి మయి చేత్ బాలేందు చూడామణి శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిం త్రిలోకీ గురు. ఓం నమః శివాయ.